అసంభవం అనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఇరాన్తో చేస్తున్న యుద్ధంలో అమెరికాకు చాలా కీలకమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్. ఇది ప్రస్తుతం ఇరాన్కి సమీపంలో ఒమన్ సముద్ర తీరంలో నిలిపి ఉంచారు. అక్కడి నుంచే ఇరాన్ను టార్గెట్ చేస్తోంది అమెరికా. అంటే కొన్ని వార్తలు వచ్చాయి ఎంజీ రావు గారు, ఆల్రెడీ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్పై ఇరాన్ దాడి చేసింది, భారీ డ్యామేజ్ జరిగింది అని చెప్పి ఇరాన్ క్లెయిమ్ చేసుకుంది. కానీ అమెరికా మాత్రం ఖండించింది ఈ వార్తల్ని. సో ఇప్పుడు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ని ముంచితే కనుక ఖచ్చితంగా ఇరాన్దే విజయంగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అంత సాహసం ఇరాన్ చేయగలుగుతుందా అండ్ ఆ సామర్థ్యం ఉందా ఇరాన్కి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇది వన్ ఆఫ్ ది వరల్డ్స్ సోఫిస్టికేటెడ్ అధునాతనమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. 1,00,000 టన్నులు, 70 యుద్ధ విమానాలు, 5,000 మంది నావికులు, 3 ఫ్లోరు, ఒక మూవింగ్ మిలిటరీ సిటీ. ఇదే అమెరికా యొక్క సుప్రీం మిలిటరీ పవర్కి ప్రతీకాత్మకత, సింబాలిజం. ఇప్పుడు ఇరాన్కి ఖైమోని మరణించిన తర్వాత ఇరాన్ మీద అమెరికా అటాక్ చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. కాబట్టి ఇరాన్కి అమెరికా దాకా ప్రయోగించే క్షిపణులు చాలా తక్కువ, లేవనే ఒక పోకడ. కాబట్టి అమెరికా మీద అటాక్ చేయాలంటే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మీద అటాక్ చేయడమే. కాబట్టి దాన్ని వెంటాడుతుంది. ఇప్పటికే 4 మిసైల్ మేము ప్రయోగించామని చెప్తుంది. అమెరికా అంటుంది మా మీద అటాక్ చేయలేదు అంటది, ఒకసారి ఇంకోసారి అంటది మేము అడ్డగించేసాం అంటది. కానీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అటాక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. చైనా రష్యాలకే కష్టమండి. ఎందుకంటే ఈజీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని తాకి 100 కిలోమీటర్ల దూరం నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి స్ట్రైక్ ఫోర్సు. ఒక డజన్ల కొద్ది షిప్పులు డిస్ట్రాయర్ దాన్ని రక్షిస్తాయి. సబ్మెరైన్స్ దానికి రక్షణగా నిలబడతాయి. తర్వాత SM-6 అని బుల్లెట్ టు బుల్లెట్ అని పేర్చగలిగే మిసైల్స్ ఉంటాయి, షార్ట్ రేంజ్. అది చివరి దశ. సో మిలిటరీ ఇంత సిస్టమ్ దాటుకొని అక్కడికి రావడం అసంభవం. కానీ ఇరాన్ దగ్గరున్న ఫతే-2 హైపర్సోనిక్ మిసైల్తో అది సాధ్యం. ఒకవేళ చైనా రష్యాలు తన యొక్క రష్యా కింజాలు, అదేవిధంగా చైనా DF-17 YZ-20లు ఇస్తే మాత్రం ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నాశనం అవడం తథ్యం. అంటే ఇరాన్ ఏం చేస్తుంది, ఇప్పుడు గత ఫిబ్రవరి 28 నుంచి దాని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పరిశీలిస్తుంది. అప్పుడప్పుడు డ్రోన్లు, అప్పుడప్పుడు మిసైల్స్ వేసి దాని శక్తి ఎలా ఉంది, ఎలా ప్రతిస్పందిస్తుందో గమనిస్తుంది. దాని ఈ చైనా యొక్క యువాంగ్ వ్యాంగ్ డిఫెన్స్ అక్కడ ఈ స్పైయింగ్ షిప్లు అక్కడ ఉన్నాయి. దీని మూమెంట్ అది చెప్తుంది. ఈ గోస్ట్ మూమెంట్ ఎలా ఉంటుందో అది పరిశీలిస్తున్నారు. సో ఒక అటాక్ దాన్ని వెంబడిస్తున్నారు. ఒకసారి అటు ఒకసారి వెనక్కి అది యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వెళుతుంది. అంటే ఏంటి, ఇరాన్ తన తీవ్ర దాడిని దిక్కులేని పరిస్థితులు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ చేస్తుందండి. ఎలా చేయవచ్చు అంటే ఒక 500 డ్రోన్లని, ఒక 200 మిసైల్స్ని ఒకేసారి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మీద వేస్తే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పేలిపోతుంది. ఎందుకంటే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ కొన్న ఏజెస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టము, ఈ యొక్క SM-6 ఇవన్నీ కూడా ఒకేసారి 100 టార్గెట్లను ఆపగలిగితే, మరి 100కు మించి ఇంకోటి వస్తే ఇక్కడ ఇంటర్సెప్టర్ మిసైల్ ఖాళీ అయిపోతాయి. ఈ లోపు దాన్ని రిప్లెనిష్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అన్ని మిసైల్స్ 80,000 డ్రోన్లు దాని దగ్గర ఉన్నాయి, 3,000 మిసైల్స్ ఉన్నాయి. కాబట్టి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఓడిపోవడం అంటే అమెరికా ఓడిపోయినట్టే. కాబట్టి కొన్ని వేల డ్రోన్లని, కొన్ని వేల ఇవన్నీ తీసేసి వేసేయడం అనేది పెద్ద ఇష్యూ ఏమీ కాదండి రష్యాకి, ఇది ఇరాన్కి. కాబట్టి యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇప్పుడు కూడా మనకి కొన్ని రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇరాన్ తీరానికి దూరంగా వెళుతుంది అనే రిపోర్ట్లు వస్తాయి. మరి ఎంతవరకు నిజమో తెలియదు. అంటే యుఎస్ఏ భయపడుతుంది, యుఎస్ సెంట్రల్ కమాండ్ భయపడుతుంది. ఎందుకంటే పొరపాటుని దీని మీద అటాక్ చేస్తే అమెరికా ఓడిపోయినట్టే. ట్రంప్కి అవమానం, అమెరికాకి అవమానం, అమెరికా సుప్రీం మిలిటరీ ఫోర్స్కి అవమానం. ఇంకా ఇరాన్ అంత $13 బిలియన్ ఆస్తికి నష్టం వస్తే అమెరికన్ కాంగ్రెస్ ట్రంప్ను ఊరుకోదు. ఎందుకంటే కాస్ట్లీ వారు వస్తే వాళ్ళు ఊరుకోరు, వాళ్ళ బలహీనతే కాస్ట్లీ వారు. ఇప్పుడు ఆ కాస్ట్లీ వాళ్ళు ఇది పోయింది అనుకోండి, ఇప్పటికే నాశనం. $1.1 బిలియన్ రాడార్ ఒకటి నాశనం అయింది, 3 ఎయిర్ క్రాఫ్ట్లు పడిపోయి క్రాష్ అయినాయి, ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ కాలిపోయింది, ఒక $3 బిలియన్ లాస్ అయింది. ఇదే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు యుద్ధం ఖర్చు తర్వాత. ఇప్పుడు దీని మీదే దాడి అంటే ఇరాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వేటాడుతుంది అని తెలుస్తుంది. దాని యొక్క సెక్యూరిటీ సిస్టమ్ని గమనిస్తుంది. అప్పుడప్పుడు ఒక బాంబు వేసి, ఒక మిసైల్ వేసి. మరి ఇప్పుడు ఎలా అంటే యుఎస్ఎస్కి అతిపెద్ద ఛాలెంజ్. ఒకవేళ దాన్ని పేల్చగలిగితే, దాన్ని ఏదైనా ఢీకొనగలిగితే అమెరికాకున్న ఒకటే ఒక ఆర్టిల్ ఏంటంటే అది రెచ్చిపోతుందని అణువాస్త్రాన్నే ఉపయోగిస్తుంది. అణువస్త్రాన్ని ఉపయోగించే రష్యా చైనాలో ఒప్పుకో. కాబట్టి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఫైనల్గా ఇంకా ఇరాన్ యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగితే, అంటే ఇప్పుడు 8వ రోజు ఇంకా యుద్ధం వారాలు వెళ్తే, వచ్చే నెల రోజుల పాటు యుద్ధం జరిగితే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ కూల్చడానికి ఇరాన్ చేసే అతిపెద్ద ప్రయత్నం ఒకటి జరగవచ్చు. అదే జరిగితే
అమెరికా తట్టుకుంటుందా అనేది మనం చూడాలి. ఇది ఒక గ్రేటెస్ట్ వార్గా మిగిలిపోయే అవకాశం ఉంది. రైట్. ఎంజీరావు గారు